తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడింది. దానికి సరైన జవాబు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రెండు జాతీయ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదు. తెలంగాణ ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే తప్పకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ మెడలు వంచి మేము నిధులు తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మరి కేసీఆర్ గారికి ఉన్న అనుభవంతో చెప్పిన దృష్ట్యా ఈరోజు మనం వాస్తవాన్ని గ్రహిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒకరు కూడా లేని కారణంగా ఈరోజు మరి కాంగ్రెస్ 8 బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచినా మరి గుండుసున్న అంటే ఒక్క రూపాయి కూడా ఇక్కడ కేటాయించడం నార్మల్గా వచ్చేవి వస్తున్నాయి అంతే. కానీ ప్రత్యేకంగా మరి ముఖ్యంగా ట్రిపుల్ గురించి 10 ఏళ్ళ నుంచి చెప్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మరి ట్రిపుల్ సంబంధించిన అంశాన్ని కనీసం బడ్జెట్లో ప్రస్తావించకపోవడం నిజంగా మరి శోచనీయమైనటువంటి విషయం మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఐఐటి విషయంలో కూడా హైదరాబాద్ ఐఐటికి సంబంధించి ప్రస్తావించలే. మరి మేము విద్య బాగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి దానికి అసలు పరిగణన తీసుకోకుండా ఈసారి నిధులే కేటాయించిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎంపీ గారు ఎన్నికల ప్రణాళికలో గత 10 ఏళ్ల కింద కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నప్పుడు నాగులపల్లికి వెళ్ళి సంగారెడ్డి జోగిపేట వయా మేరకు రైల్వే లైన్ కోసము సర్వే కోసం నిధులను మంజూరు చేయిస్తే మరి ఇప్పటి బడ్జెట్ సమావేశంలో కనీసం ఆ రైల్వే లైన్ గురించి మాట మాత్రం కూడా తీయకుండా మరి బడ్జెట్ అలాగే ఎన్ని కూడా సర్వే కాదు కదా, ఒక రూపాయి కూడా కేటాయించలే. మాట సందర్భాన్ని కూడా పేరు ఉచ్చరించే విషయం నాకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్ననే గెలిచినటువంటి ఎంపీ రఘునందనరావు గారు చాలా స్పష్టంగా ఎన్నికల హామీలో చెప్పిండు. తర్వాత సంగారెడ్డిలో సన్మానం చేసుకొని వచ్చినప్పుడు చెప్పిండు, నేను సంగారెడ్డి వరకు మెట్రో లైన్ కోసం కొట్లాడుతున్నా అని చెప్పడం జరిగింది. మనం కూడా డిమాండ్ చేసినాం. 2014లోనే 2013-14లోనే బిఫోర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెట్రో రైలు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మియాపూర్ దాకా పాదయాత్ర చేసినాం. తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా మనం చేస్తే తప్పకుండా ప్రస్తావిస్తామని ఆ విషయం కూడా ఇక్కడ తీసుకున్న సందర్భం లేదు. కాబట్టి ఈ విధంగా పట్టణీకరణ గురించి ఎక్కడ కూడా మరి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రం చిన్నగైంది, జిల్లాలు కూడా చిన్న కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఒకసారి చూస్తే గతంలోని ఆనవాయితీనే తిరిగి కొనసాగించింది అనడానికి ప్రత్యేక నిదర్శనంగా కనబడతాం. ఎంతసేపు ఎప్పుడు చూసినా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మీద వివక్ష చూపుతున్నది. మరి గతంలో నుంచి కూడా అంటే ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో కూడా ఖచ్చితమైన వివక్ష, పక్షపాత ధోరణి క్లియర్గా మనకు కనబడతా ఉంది. ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంతసేపు చీకటి రాజ్యంగా తెలంగాణ రాష్ట్రం కాబోతుందని వెక్కిరించిన మాటల్ని మరి అడగడుగునా అణిచివేయాలనే ధోరణి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ క్లియర్గా కనబడతా ఉంది. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకుపోవడంలో అటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మరి కేంద్రం నుంచే అనేక రంగాల్లో కూడా ప్రప్రథమ స్థానాలను దక్కించుకున్న విషయం తెలిసే. ఇంకా అక్కసుతో అప్పుడు నిధులు ఇవ్వకపోవడం, తిరిగి ఇప్పుడు కూడా మీరు ఎక్కువ సీట్లు ఇవ్వండి బీజేపీకి, ఎక్కువ నిధులు ఇస్తాం మీ ప్రాంతానికి అని మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో మరి ప్రచారం చేసి 8 సీట్లను గెలుచుకొని కూడా దేనికి కూడా ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా సున్నాగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని చూడడం నిజంగా ఇది వారి వివక్షతకి, తెలంగాణ రాష్ట్రాన్ని అణచివేసే ధోరణికి ఇది నిదర్శనమని చెప్పక తప్పదు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపుతున్న దానిపై మరి అఖిలపక్షంతో పార్లమెంటుకు వెళ్ళాలి, అఖిలపక్ష నేతలతో అందరితో సమావేశమై పార్లమెంటు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పేసి దీని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని మరి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి తీర్మానాన్ని పంపించడమే కాకుండా అఖిలపక్ష నేతలతో ఢిల్లీ నేతలపై పోరాటం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ వివక్షపై కూడా
మరి వివక్షతపై ఒక తీర్మానాన్ని శ్వేతపత్రాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతూ నిజంగా మరి తెలంగాణ ప్రజలంతా గమనించాలి.